ఈ రోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అనేది స్టార్ట్ చేస్తున్నామా. దీని తెలుగులో సాంఖ్యక శాస్త్రం అంటారు. ఈ సాంఖ్యక శాస్త్రం గురించి చెప్పేటప్పుడు నేను మీకు కొన్ని మంచి మంచి పాయింట్స్ చెప్తాను. స్టాటిస్టిక్స్ అంటే ఏంటో చెప్పడానికి ముందు అసలు స్టాటిస్టిక్స్ లో ఏముంటాయో చెప్తాను చూడండి. ఓకేమా, చాలా మంది ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, గ్రూప్డ్ స్టాటిస్టిక్స్ అని రెండని చెప్పి క్లోజ్ చేస్తారు కదా. నేను అలా కాదు, న్యాయంగా ఏమేమి ఉంటాయో మొత్తం చూపిస్తాను చూడండి. మన స్టాటిస్టిక్స్ లో రెండు రకాలుగా మనం నేర్చుకోవాలి. రెండు పార్ట్స్, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్, మెజర్ ఆఫ్ సెంట్రల్ డిస్పర్షన్. ఓకేనా, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఈ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్, ఈ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటి, మెజర్ ఆఫ్ సెంట్రల్ డిస్పర్షన్ అంటే ఏంటి అనేది చెప్పే ముందు ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే ఎందుకో తెలియాలి. ఎందుకో తెలియకపోతే ఇదిగోండి, ఇక్కడ అర్థమెటిక్ మీన్ చెప్తాను, జామెట్రిక్ మీన్ చెప్తాను, హార్మోనిక్ మీన్ చెప్తాను, మీడియన్ చెప్తాను, మోడ్ చెప్తాను. ఓకేనా, అంటే అంక మధ్యమము, గుణ మధ్యమము, హరాత్మక మధ్యమము, మధ్యగతము, బాహుళకము అన్ని చెప్తాను. దాంతోపాటు మళ్ళీ ఇక్కడ చూడండి, రేంజ్, వ్యాప్తి అంటే ఏంటి, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అన్ని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా, సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఏంటి, ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటి, ర్యాంక్ కోరిలేషన్ ఏంటి, ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటి మొత్తం చెప్తాను. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్. కానీ అసలు ఎందుకు క్లాసిఫై చేశారు, అసలు ఇవన్నీ దేనికి అనేది తెలుసుకునేటప్పుడు నేను మీకు కొన్ని మంచి మంచి పాయింట్స్ చెప్తాను, జాగ్రత్త చూడండి. సెంట్రల్ టెండెన్సీస్ మేజర్గా మనం మాట్లాడుకునేవి మీన్ లేదా అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్. ఈ మూడు మనకి సెంట్రల్ టెండెన్సీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, ఆ మూడే చెప్తాయి ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరికి వేయాలి, మోడ్ ఎవడైతే వాడికి వేయాలి. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఫస్ట్ మీన్ వాళ్ళు చూసుకోవాలి. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళాము, మీడియన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ లో ఇక్కడ ఉన్న ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఉన్న ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చేస్తాను అంటే, ఐల్ టేక్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ మొత్తం ఒక రకంగాను, ఆ తర్వాత గ్రూప్డ్ స్టాటిస్టిక్స్ మొత్తం ఒక రకంగా చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతున్న ప్రతి టాపిక్కి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ సెపరేట్గా చెప్తాను, గ్రూప్డ్ స్టాటిస్టిక్స్ సెపరేట్గా చెప్తాను. కానీ ఇక్కడ కనబడుతుంది చూసారా, వీటికి మాత్రం అంటే ఇప్పుడు రేంజ్ ఉంది, రేంజ్ అసలు గొడవే లేదు, ఎలిమెంటరీగా చెప్పుకుంటే సరిపోతుంది, మనకి వేరే అవసరం గ్రూపుల్లో. క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ మాత్రం కలిపి చెప్తాను. అంటే ఎవరెవరు కలిపి చెప్తాను అంటే, సో ఎలిమెంటరీకి గ్రూప్డ్కి కలిపి చెప్తాను, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. ఎందుకంటే ఇక్కడ మీకు బాగా అర్థం అవ్వాలనే ఇంటెన్షన్ తోటి ఇలా డిజైన్ చేశాను అన్నమాట. అంటే దేని తర్వాత ఏది చెప్తే బాగుంటుంది అనేది, బీయింగ్ ఎన్ ఎక్స్పర్ట్స్. ఓకేనా, రైట్. అమ్మా ఇవన్నీ ఏపీలో జరుగుతున్న గ్రూప్ 4 ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దానికి కావచ్చు, అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, ఫుల్ లెంగ్త్ వీడియో కోసం డౌన్లోడ్ చేసుకోండి మన అప్టేక్ జాబ్స్ యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. ఏ సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అమ్మ మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకున్న అన్ని నీడ్స్కి సింగిల్ సొల్యూషన్. అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్తో పాటు సో మన అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సహా ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ఏ సింగిల్ ప్లేస్ కాల్డ్ అప్టేక్ జాబ్స్ విత్ ఫుల్ లెంగ్త్ వీడియోస్ అండ్ ఎలాబొరేటెడ్ సిలబస్ కవరింగ్ బై ఎక్స్పర్ట్స్, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ బోత్ ద స్టేట్స్. అలాగే సో మనకి ఏపీలో జరుగుతున్న గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కావచ్చు, లేకపోతే ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కావచ్చు, నెక్స్ట్ రాబోతున్న గ్రూప్ 1, 2, 3, 4 ఎగ్జామినేషన్స్ కావచ్చు, అది ఏపీ, తెలంగాణ, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కూడా మన అప్టేక్ జాబ్స్లో ఫుల్ లెంగ్త్ క్లాసెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. మీకు జాబ్ కావాలా అయితే అప్టేక్ జాబ్స్ తీసుకోవాల్సిందే. అలాగే మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, గంట బటన్ నొక్కడం మర్చిపోవద్దు. అలాగే ప్రతి వీడియోలో మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అమర్నాథ్ ఈమని. జై హింద్.